కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన కుబేరా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రిలీజ్ రోజే అటు పబ్లిక్ మీడియా నుంచి యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. శేఖర్ కమ్లా టేకింగ్, ధనుష్ నాగార్జునల నటన గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. కుబేరాలో నాగార్జున దీపక్ అనే ఓ సిబిఐ ఆఫీసర్ రోల్లో యాక్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కుబేరాలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్ లో టాప్ హీరోస్ లో ఒకరు. ఇలా టాప్ లీగ్ లో సినిమాలు చేసే నాగార్జున ఇలాంటి సినిమాలో ఓ రోల్ చేయడానికి ఒప్పుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. అలా ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్. అది కూడా నాకి ఉన్న రొమాంటిక్ ఇమేజ్ నుంచి బయటకొచ్చి డీ గ్లామ్ రోల్ చేయడం అభినందనీయం. ఈ సినిమాలో నాగార్జున పర్ఫార్మెన్స్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, విమర్శకుల నుంచి కూడా నాగార్జున మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ ఒక క్రైమ్ డ్రామా చేస్తారని ముందుకొస్తే ఆయన్ను ఎంకరేజ్ చేస్తూ పాత్ర ఒప్పుకోవడమే కాదు, తెలుగు ప్రమోషన్స్ బాధ్యతల్ని కూడా తన భుజాల మీదే వేసుకున్నారు. ఒక రకంగా ఆయన మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశారు. దీంతో కేవలం ప్రేక్షకులు, విమర్శకులు, అభిమానుల నుంచే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నటుడంటే సినిమాలో ఎలాంటి పాత్ర అయినా చేయాలి అనిపించేలా ఈ సినిమాలోని నాగార్జున నటించాడు అనడం కన్నా జీవించాడు అంటేనే కరెక్ట్ అని అంటున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో క్యారెక్టర్స్ దాదాపు చాలా న్యాచురల్ గా ఉంటాయి. అలాంటి పాత్రలో నాగ్ ఒదిగిపోయి నటించాడు. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం కత్తి మీద సాము లాంటి విషయం. కొన్ని సన్నివేశాలలో కళ్లతోనే భావాలు పలికించిన తీరు అత్యద్భుతమని చెప్పుకోవచ్చు. సినిమా చూసిన వారంతా ఆయన నటన చూసి ఆశ్చర్యపోతున్నారు. నాగ్ అసలు ఈ క్యారెక్టర్ ను ఎలా ఒప్పుకున్నారు, ఒప్పుకొని ఇలా ఎలా యాక్ట్ చేశాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.